ఇకపోతే మా హీరోయిన్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, తెలుగు అమ్మాయి, మెయిన్ మన తెలుగు అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది, బట్ తెలుగు బాగా మాట్లాడుతుంది. షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిచి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. ఇవ్వట్లా, ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ, అయినా ఇవ్వట్లే. ఇదిగో చూసారా, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? మీకు ఎవరైనా ఇలాంటి హగ్లు అన్నీ ఇచ్చారు? ఇస్తే ఎలాగుండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. కానీ ఇవ్వదే. ఇప్పటికే ఇస్తావా? ఇదిగో హ్యాండ్ ఇస్తుందంట. అమ్మాయిలు నమ్ముకుంటే హ్యాండ్లే ఇస్తారు తమ్ముళ్ళు, హగ్గులు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది చూసారా, సూపర్ హగ్గు. సో ఈ అమ్మాయి నాకు ఎప్పుడూ ఒకటే ఇష్టం. నా సినిమాల్లో హీరోయిన్లు అందరూ కూడా మన పక్కింటి అమ్మాయిలాగో, మన ఎదురింటి అమ్మాయిలాగో, మన అత్త కూతురులాగో, మనం ఎవరినైతే ఇష్టపడి లవ్ చేస్తామో అమ్మాయిలాగో ఉండాలి అనుకుంటా. అలాగే ఉంది ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో. నిఖిల్ చాలా బాగా చూపించాడు ఈ అమ్మాయిని. ఒక సాంగ్లో మాంటేజెస్ తీసాడు, అసలు ఎక్సలెంట్గా తీసాడు ఈ అమ్మాయి మీద. నేను చెప్తున్నా చూడండి, ఈ సినిమా అయిపోయాక ఈ అమ్మాయి కొంచెం కాదు, బాగానే బిజీ అయిపోద్ది. సో నీకు సూపర్ కెరియర్ రావాలి ఆఫ్టర్ దిస్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదయా బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి.